we are secular, we will continue to be secular. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును 100% మేము వ్యతిరేకిస్తాం. దానికి అవసరం అనుకుంటే నేనే లీడ్ తీసుకుంటాను. ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు మంచిగానే పిల్లలంతా आदाब नाजरीन, INT टुडे न्यूज़ में आपका खैर मकदम है। पेश है ये खास खबर खास आपके लिए। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे। चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने आज CAA की मुखालिफत का ऐलान किया और कहा कि रियासती हुकूमत किसी भी मुखालिफ अवाम कानून को रोबेमल नहीं लाएगी। पार्टी ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस का खिताब करते हुए चीफ मिनिस्टर ने कहा कि 100 में से 100% वो इस कानून को मुस्तरद करते हैं जिससे सेकुलरिज्म और दस्तूर की खिलाफ वर्जी होती हो। उन्होंने कहा कि उनकी हुकूमत सेकुलर है और सेकुलरिज्म पर कामिल यकीन रखती है। दस्तूर और सेकुलरिज्म के खिलाफ हर वो कानून की मुखालिफत की जाएगी, इसके लिए खा रियासती हुकूमत को बड़े से बड़े सियासी नुकसान का सामना ही क्यों ना हो। उन्होंने कहा कि CAA में एक मखसूस मजहब को शामिल नहीं किया गया जो कि दस्तूर के खिलाफ है। सुप्रीम कोर्ट को CAA, NRC और NRP को लेकर जो हालात पैदा हुए हैं उसका सो मोटो नोटिस लेना चाहिए था। We are secular, we will continue to be secular. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును 100% మేము వ్యతిరేకిస్తాం చెప్పారు. మన దగ్గర నుంచి ఒక ఆయన మంత్రి గారు, ఆయన హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కిషన్ రెడ్డి గారు. ఈయనగాక మొన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఎవరిని బలవంత పెట్టాము, ఇది వాలంటరీ డిస్క్లోజర్ అన్నారు. అంటే మేము ఇవ్వకుండా పర్వాలేదా మరి? అది మంత్రి గారు చెప్పాలి. మేము తెలంగాణ ప్రజలకు ఏమని పిలిపాలి? మీరు వివరాలు ఇవ్వని అన్నా ఇయ్యద్దని అన్నా, ప్రజలు వివరాలు ఇయ్యన్నా వద్దా అసలు అది చెప్పండి ఫస్ట్. అని ఒక వర్గాన్ని పక్కన పెడతాము అని ముచ్చట ఏంటంటే నాకు అర్థం కాదు. అది వెరీ ఫండమెంటల్ రైట్ అగెనెస్ట్ 100%. రాజ్యాంగం అందరికి సమానం, చట్టం అందరికి సమానం, వితౌట్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. ఇది ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సార్. ప్రియాంబుల్ వెరీ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అగెనెస్ట్. సుప్రీంకోర్టు నన్ను నడితే సుమోటోగా తీసుకోవాలి కేసు, అసలు కొట్టిపారాలి ఈ చట్టాన్ని ఒక నిమిషంలో. ఎస్, డెఫినెట్గా విజ్డమ్ షుడ్ ప్రివైల్ ఆన్ ద కంట్రీ. మేము చెప్తే బట్టికి అరలో చెప్పడో, సాటుకు చెప్పడో, చెవులు కొరుకుండా మూతులు కొరుకుండా ఉండదు మా ముచ్చట. కేసీఆర్ చేసి బోల్డ్లీ లౌడ్లీ దేశం నేను మొదలు పెడితే మొత్తం దేశానికి నేను పట్టేట చెప్తాను. నేను ఎందుకు భయపడతా నాకు అర్థం కాదు. 100% తప్పును తప్పు అంటాం, బ్లైండ్గా పెద్దాన్ని సపోర్ట్ చెయ్యం. ఎస్, ఎన్నోసార్లు చెప్పిన నేను, మేము ఒక గవర్నమెంట్, ప్రజలు బాధ్యత మమ్మల్ని గెలిపించిన గవర్నమెంట్, కేంద్రం కూడా గవర్నమెంట్, రాజ్యాంగ సంబంధమైన విధి నిర్వహణలో పరస్పరం సహకరించుకొని పనిచేస్తాం. గవర్నమెంట్ ఉండే రిలేషన్ ఉంటుంది, మినిమం కాన్స్టిట్యూషనల్ రిలేషన్. దట్ మచ్ ఎస్. మాకు ఇష్టం వచ్చిన చోట, మాకు నచ్చిన చోట, ప్రజలకు వ్యతిరేకం లేని చోట సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడైతే ప్రజా వ్యతిరేక నిర్ణయం వస్తుందో తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఖండిస్తాం. అంతా స్పష్టంగా ఉంటాం మేము ఆ విషయంలో. మేము పార్లమెంట్లో కూడా మా నాయకులు పెద్దలు కేశవరావు గారు కావచ్చు, మా లోక్సభ నాయకులు నామా నాగేశ్వరరావు కావచ్చు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను, మీది పాలసీ కాదు. నామా గారు చేసే స్టేట్మెంట్ వారు నాకు చదివి వినిపించారు ఫోన్లో. నేను చెప్పాను, 100% ఇట్ ఇస్ రైట్, మీరు అదే చెప్పండి నేను చెప్పాను. నేను ఎప్పుడు చెప్పినా అట్లే చెప్పాను. ఒక మా సమస్యనే కాదు, టీఆర్ఎస్ లోక్సభలో నామా నాగేశ్వరరావు ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు. నేనే చెప్పిన వారికి మీరు చెప్పమని చెప్పి. జల విధానం మీద మాట్లాడుతుంటే మన సాటి నగరం చెన్నై, ఒక చారిత్రక హిస్టారికల్ సిటీ ఆఫ్ ఇండియా, బకెట్ నీళ్ళ కోసం తరసాయిస్తూ ఉంది. అక్కడ మనం సిగ్గుపడాలి, మనం తలకాయ వంచుకోవాలి సిగ్గుతోని అని చెప్పిన వారు. మొత్తం పార్లమెంట్ తిరిగి వారి దిక్కు చూసింది, లోకసభ మొత్తం తిరిగి చూసింది. ఒక తెలంగాణ ఇష్యూను మా ఇష్యూను కాకుండా తమిళనాడు ప్రజల నీళ్ళ సమస్యను కూడా మేము హైలైట్ చేసినాం, మాట్లాడినాం. అంటే ఇష్యూ ఏ ఇష్యూ అయినా సరే గుండె బద్దలు కొట్టినట్టుగా నిజాయితీగా చెప్తాం. అది మా పార్టీ వైఖరి. సచ్చినా సరే ప్రాణాలు పోయినా సరే టీఆర్ఎస్ విల్ రిమైన్ యాజ్ ఏ సెక్యులర్ పార్టీ. అది మా పార్టీ విధానం. అదే విధానంలో కొనసాగుతాం. మేము ఎన్నికలు కొన్ని గెలవచ్చు కాక, కొన్ని ఓడవచ్చు కాక, దాంతో మాకు ఇబ్బంది లేదు, మేము అట్లా భయపడం. కాబట్టి ఆ సెక్యులర్ విధానాలను టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. అందులో ఏదో చెప్పిండు మళ్ళీ ఏదో చెప్పిండని చెప్పి కొంచెం ఎడమకపోడు, కొంచెం కుడిపోడు, కొంచెం అట్లా ఉండదు. వీ కంటిన్యూ టీఆర్ఎస్ స్టిక్స్ టు ఇట్స్ పాలసీ ఫర్ ఇట్స్ సెక్యులర్ పాలసీ. దాని మీద ఉంటాం, దాని మీద పోరాటం చేస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రుల సమావేశం కూడా హైదరాబాద్లో నేనే ఏర్పాటు చేస్తాను, నేనే లీడ్ తీసుకుంటాను. ప్రాంతీయ పార్టీలు కమ్ చీఫ్ మినిస్టర్స్ మీటింగు
హైదరాబాద్లో రాబోయే నెల రోజులలో ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాం. మేము వాయిస్ చేస్తాం. అవసరమైతే 10 లక్షల మందితో మీటింగ్ కూడా పెడతాం ఈ విషయంలో, దీన్ని అపోజ్ చేస్తూ అంత దూరం తీసుకెళ్తాం. దేశంలో ప్రజల మూడెట్లుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలపాలి. కాబట్టి వి విల్ ఛాంపియన్ దట్ కాజ్. అదొక ముస్లింల సమస్య అనుకుంటున్నారు కాదు. ఒక సిక్కు మిత్రుని ఇంటర్వ్యూ చూసాను. వాళ్ళందరూ ఆ పిల్లలు జామియా మిలియాలో విద్యార్థులు చేస్తే వాళ్ళు పోయి అన్నం పెడుతున్నారు, లంగారు పెట్టి రోటీలు పెడుతున్నారు. మీకేం బాగానే ఒక విలేకరు అడిగాడు, మీరెందుకు పెడుతున్నారు భోజనం అంటే, అది ఇలా ముస్లింలు పక్క పెడతారు, రేపు సిక్కులను పక్క పెడతా అంటారు, ఎల్లుండి పార్టీలను పక్క పెడతా అంటారు, అవతల నుండి ఇంకోటి దీనికి లిమిట్ అయితే అని అడిగింది ఆయన సర్దార్చి. అంటే ఇట్లా ఎంతో మందిలో ఒక రకమైనటువంటి అపోహలు రేకెత్తా ఉంది. ఇది ఎందుకు మంచిది? ఇది మంచిగా అన్నదమ్ముల కలిసి ఉన్న దేశంలో శాంతంగా ఇప్పుడు ఏరే సమస్యలు లేవా? నిరుద్యోగం పరిస్థితి, పైసలు రావు, రాష్ట్రాలకు బకాయిలు రావు, చక్కదనం లేదు. ఒకటి ఓ రైతుల సమస్య కాదు, మన్ను సమస్య కాదు, ఇదేం సమస్య? ఇలా ఇంగ్లీష్ అయినా మాట్లాడితే స్టేట్మెంట్ చూసి ప్రామిస్ నాకు చాలా దుఃఖం కలిగింది. ఇలా చాలా బాధపడ్డా నేను. ఇది చాలా దుర్మార్గము. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట నాశనమవుతుంది ఈ పాలసీతోని ఇంటర్నేషనల్ మార్కెట్లో అని చెప్పి జార్జ్ సోరోస్ అనేవాడు ఇలా ఇస్తే నేను ఆడ చదివి మర్చిపెట్టినాడు. నేను మర్చిపోయిన తెద్దామనుకున్న విలేకరుల సమావేశం చూపెడదామని భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. చాలా తప్పది. దేశానికి ఏ రకంగా కూడా ఇయ్యాలకి మందం ఇండియా మందం ఏదో నిన్న ఎలక్షన్ కూడా పనిచేసి బీజేపీ ఏం మాట్లాడతారు వాళ్ళు? రీతి లేదు, తిరిగి మాటలు రీతి లేదు, రివాయి లేదు. ఇక మాట్లాడతారు అట్లా నాకు అర్థం కాదు. మన దగ్గర మతకాలలో 1,96,000 మాటలు వచ్చినాయి, రాలే, మనం చూడలేదు, మన అంత సాక్షరం కాదా? మేము కంట్రోల్ చేసినప్పుడు 6 ఏళ్ళ నుంచి ఎవరు సీమ చిట్టుకోమంటలేదు. ఇంకా బహింసలేదో తిక్కమ్మడ కొడుకులు దానుకున్నారు, 2 ముగ్గురు తనుకున్నారు. దానికి పెద్ద సోషల్ మీడియా దానికి వీడియోలో పెట్టి చూపించుడు, మనం చూపించలేదు. దీని మీద ఓట్ల శవాలు అక్కడ పేలాడేరుకున్నట్టు. ఓట్లు అడగాలంటే సంక్షేమం చేయాలి, మేలు చేయాలి, పేదల కడుపు నింపాలి, నీళ్లతో రైతుల పొలం నింపాలి, విద్యాబుద్ధులు నేర్పి పిల్లల మెదళ్ళు నింపాలి. అట్లా ఇండియాని ఇగ్నైట్ చేయాలి. కానీ ఇదేం దిక్కుమాలేదు దాంతో నాకు అర్థం కాదు. ఆ మార్కెట్లో పోయింది దాని వాల్యూ కదా. మేము హిందూ ముస్లిం ఇందుకు పొద్దులు అయితే గదేనే. ఇక గవే బొమ్మలు గదే దిక్కుమాలను సోషల్ మీడియా పెడతారు. ఒకటి ఏదో క్రైస్తవులు హిందువులు ముస్లిం ఇంకేం లేదు. ఇక ఇదే సమస్యన. అదే దంతా పెట్టి మన ఎలక్షన్లో దుర్మార్గమైన ప్రచారం. అసదుద్దీన్ గడ్డం కొరికిచ్చాడు, నాకు అత్తరాట ఆయన. ఇదే అవే పద్ధతి నాకు అర్థం కదా. ఇదో ఎంపీ మాట్లాడే ఇదో జాతీయ పార్టీ, ముఖ్యమంత్రి ముక్కు పోతారా? ఇదేనా భారతీయ జనతా పార్టీ వాల్యూస్, మోరల్ వాల్యూస్? కోద్దామా? కోసులే చురుగు చేస్తే మరి మేము 40 నశంలో రారు. మా క్యాడరే 60 లక్షలు. మాకు పడ్డ ఓట్లు ఆల్మోస్ట్ 52%. నీ పడ్డ పర్సెంట్ ఎంత, నీ బతికెంత, నీ కథ ఎంత? ఇదేనా మాట్లాడితే? గదే ముక్కులు కోసుడు గదే విధానం అనుకుంటే మరి మేము కోసుడు పెడితే ఉంటావాను? పద్ధతేనా అది? గీ చిల్లర గీ బిటి మీద గీ టెంప్టేషన్ పోయింది కదా. మొన్న ఏమైంది? ఓయిగా ఆకాశం అంతా రామ మందిర్ కడతాం, ఇది కడతాం, అది కడతాం అని జార్ఖండ్ నరికి అయితే లెంకలబడ్డది. ఉన్న గవర్నమెంటే ఊసిపోతున్నాయి కదా. ఓడెనక ఓడి వరుసవాటి పోతుంది. రేపు ఢిల్లీలో కూడా గదే కథ అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా అరవింద్ కేజ్రీవాల్కి వెళ్తారని చెప్తాను ఢిల్లీలో. పిచ్చోని నడితే కూడా ఎందుకు తెచ్చుకుంటున్న పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా ఇంత షార్ట్ పీరియడ్లో? అందుకే మేము అంటున్నాం, దేశం నిరసిస్తున్నప్పుడు గమనించి మిడ్ కోర్స్ రివ్యూ అంటారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలు అవలంబించే విధానం మిడ్ కోర్స్ రివ్యూ చేసుకుంటాం. మనం చేసే పనులు ప్రజలకు నచ్చుతున్నాయా, నచ్చలేవా, మంచిది, తమను తప్పుపోతున్నామా, సవరించుకోవాలి. ఎవరి కోసం ఉన్నామండి మనం? ఏదో మనం పంతాలు పట్టి ఉన్నది ప్రజల కోసం. వీఆర్ సెక్యులర్, విల్ కంటిన్యూ టు బి సెక్యులర్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును 100% మేము వ్యతిరేకిస్తాం. దానికి అవసరం అనుకుంటే నేనే లీడ్ తీసుకుంటాను. ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు మంచిగానే పిల్లలంతా పనిచేస్తున్న మంచిగా ఉంది, అన్ని మంచి కుసపడి ఉన్నాయి. 3-4 ముఖ్యమైన పనులు ఉన్నాయి, అవి ఎట్లా అవుతాయి. అంత పోవాల్సి వస్తే దేశం గురించి కూడా బయలుదేరుతారు కేసీఆర్. ఆగేది కూడా ఏం లేదు అంత అవసరం అనుకుంటే. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे
फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।